సంగారెడ్డి పట్టణంలోని పార్వతి బ్యాంకెట్ హాల్లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి శ్రీ దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ మీ వర్గాన్ని చదువు ద్వారా మీ పిల్లల్ని విద్యావంతులను చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లకి చదువు అనేది చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. రాష్ట్ర కమిటీ వారు కూడా హాజరు కావడం జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు మన్నె నారాయణ, ప్రధాన కార్యదర్శి మన్నె వెంకట్, సంయుక్త కార్యదర్శి మన్నె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శివకుమార్, కోశాధికారి మన్నె ఈశ్వర్ పాల్గొన్నారు. యాలో పోయెన్నో ఏలో ఎన్నోళ్ళ కలికి కమిషన్ ఏమిచ్చారు ఆలోచన జరిగింది. మనకు ఏ గ్రూప్ ఇచ్చింది? ఫస్ట్ మొదట ఎందుకైనా మొదట ఏముందంటే అది పెద్దది. ఒక ఆకులాట ఆడితే కూడా ఏ పెద్దదే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే యూనిటీ అనేది ఆనాడుగా మన పెద్దలు చేస్తూనే ఉన్నాం. మీరు ఏ గ్రామంలో వయసు చూడండి, ఏ ఖమ్మం డిస్టిక్ లో వయసు చూడండి, మన్నర్లు ఎస్సీల దాంట్లో అనగానే వాళ్ళు ఒక పటేళ్లతో సమానంగా ఉన్నారు. పటేళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు? మనం కూడా తక్కువ పర్సెంట్ ఉన్నాం. కాబట్టి మనం రాను రాను మంచి ముందుగా ఏంటంటే ఎడ్యుకేటెడ్ కావాలి. సరే మేము చదువుకోలేదు, తగ్గిపోయింది కానీ ఏం చెప్పాలి, ముఖ్యంగా మన పిల్లలు మనం పోరాటం అనేది ముందు నేర్చుకోవాలి. మనం తక్కువ సంఖ్యలో సరే మన గ్రామాన్ని శాసించాలి, మన మండలం శాసించాలి, మనం పెత్తందారు వ్యవస్థ చేయాలని చెప్తున్నాం. అంటే ఏదో దౌర్జన్యం కాదు, చదువుకొని మరి ఆర్థికంగా ఎదిగి ఏమని ఫస్ట్ జన్మ రావాలి, ఫస్ట్ జన్మ ఏది రావాలి? రాక్షసుగా రాజు రమ్మన్నా కదా, అమ్మగారు రాజు చేయమని. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు మంచి పరిపాలన చేసి రాక్షసుడు ఆయన వీళ్ళే చేయాలన్నారు. ఒక కాలం అయిపోయింది. తర్వాత రావణ కుంభకర్ణుడు మహాశివ తపస్సు ఆత్మలింగాన్ని తీసుకొచ్చి అంత పెద్ద తపస్సు చేసి చివరి దశ ఇక భారతంలో ఉన్నది శిశుపాల కంటే తక్కువ ఉంది కాలం. ఈ 3 కాలాలు దక్కించిపోయి జయవిజయంగా అయ్యగారి దగ్గర విష్ణుమూర్తి వచ్చారు. కాబట్టి మనం ఎందుకంటే మా విష్ణుమూర్తి మా దగ్గర ఉన్నాడు, నమ్మకం వీళ్ళు బాగా సంతోషపడుతున్న గ్రూపు ఏలో మనం రావడం చాలా తక్కువ సంఖ్యలో ఉంది. సరే మనం తీరుతాం అది ఇట్లా కాదు, బాగా చదువు, రాజకీయము, పోరాటం అన్ని కలిగి ఉండాలి, యూనిట్ ఉండాలి.